వైటల్గా కొంతమంది వైటల్ సిక్నెస్ ఉంటుంది, అంటే ఏమీ జబ్బు ఉండదు ఒంట్లో, మనసు మాత్రం ఏమిటో వీక్గా ఉంటారు. ఇప్పుడు అలా ఇంకా వీక్గా నేర్చుకుంటూ ఉంటారు. జబ్బు చూస్తే ప్రత్యేకంగా జబ్బు ఉండదు. అదేంటిది అంటే వైటల్ బాడీ ఫిజికల్ బాడీ కొంచెం లూజ్ కనెక్షన్లో ఉంటుంది. ఇది వైటల్ బాడీ ఈజ్ లూజ్లీ కనెక్టెడ్ విత్ ద ఫిజికల్ బాడీ. అలాంటప్పుడు అంటే ఎప్పుడు ఊడిపోదాం అన్నట్టుగా ఉంటుంది. ఇంకా అందువల్ల వాళ్ళకి దే ఫీల్ కంటిన్యూస్ వీక్నెస్. అది అది ద ప్రిన్సిపల్ ఫ్యాక్టర్స్ ఇన్ రీఎస్టాబ్లిషింగ్ ఆర్ మేకింగ్ ఎ బెటర్ ఈథరిక్ కంట్రోల్. అంటే అలాంటి కేసుల్లో వైటల్ బాడీ వీక్గా ఉన్న కేసుల్లో మనకు ఏమి పెద్ద ఒంట్లో జబ్బుగా ఏమి ఉండదు, కానీ ఎప్పుడు వీక్గా ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏం చేయాలి అంటే, ఒకటి సన్షైన్ ఎక్కువ, ఉదయం పూట సాయంత్రం పూట సూర్యకాంతిలో కొంత సమయం గడపాలి. వేడెక్కే వరకు అనుకోండి, అరగంట గంట. ఎండాకాలం అయితే ఉదయం పూట 7:30 to 8 వరకు ఒప్పుకోవచ్చు. బరాబర్ 8 దాటికి బాగా వేడెక్కేస్తుంది. మామూలు ఇలాంటి కాలం అయితే ఉదయం నుంచి చాలాసేపు మ్యాక్సిమం టైం ఎండలో ఎక్కువ టైం పెట్టుకుంటాం. అంతేగాని మనం ఊరికే ఎక్కువ ఇళ్లలో కూర్చోవడం, ఇళ్ళలోంచి బయటికి రాము, ఎక్కువ ఎక్కడికైనా వెళ్ళినా ఏదో వెహికల్ మీద బస్సులోను వాటిలో వీటిలో పోతాం. అందువల్ల మనకి సూర్యుడితో సూటిగా కాంటాక్ట్ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. దానివల్ల వైటల్ సిక్నెస్ వస్తుంది. అవి మందులు ఎంజాయ్ కాదు, ఈ వైటల్ సిక్నెస్. అన్నం మానేసిన వాడికి ఏ మందులు వేస్తారు మీరు? అన్నం తినడనుకోండి, వాడికి ఎన్ని మందులు వేసినా ఇంకా ఆహారం సరిగ్గా లేకపోవడం కదా, ఫుడ్ లేకపోవడం. అలాంటి వాళ్ళకి మీరు ఏం చేయాలి? సన్షైన్ ఎక్కువ ఉండేట్టుగా చూడాలి. సూర్యకాంతిలో ఉదయము సాయంత్రము కొంతసేపు కూర్చునేటట్టుగా చేయాలి. ముఖ్యంగా సూర్యోదయం అయ్యేటప్పుడు కొంతసేపు, సూర్యోదయం అయ్యే టైం కిందకి కొంతసేపు సూర్యుడిలో ఎండ మన మీద పడేట్టుగా చూసుకోవాలి. దీనివల్ల ఎందుకంటే సన్ను సూర్యకిరణాల్లో చాలా ప్రాణశక్తి ఉంటుంది. ఇంకోటేమో డైట్, కేర్ఫుల్ డైట్. శరీరానికి మంచి పుష్టివంతమైనటువంటి ఆహారం ఇవ్వాలి. ఎక్కువ విటమిన్స్, ప్రోటీన్స్ ఎక్కువ ఉండేటటువంటి ఫుడ్ ఇవ్వాలి. పుష్టికరమైనటువంటి ఆహారం ఇవ్వాలి. ఇంకోటి న్యాచురల్ ఫుడ్ ఎక్కువ ఇవ్వాలి. రా ఫుడ్, కూరగాయలు కానీ లేకపోతే గింజలుగా కానీ అవి, లేదా ఆకుకూర రసాలు కానీ పచ్చివి అవి ఎక్కువగా తీసుకోవాలి. అవి తీసుకున్నట్లయితే చాలా బలం వస్తుంది ఒంట్లో. ఇంకోటి టు అవాయిడ్ ఫెటిగ్ అండ్ వర్రీ, అంటే వర్రీ కలిగించేటటువంటి విషయాలు అవాయిడ్ చేయాలి. తర్వాత ఓవర్ ఎగ్జర్షన్ అన్నది చేయకూడదు. బాగా ఎక్కువ శ్రమ పడటం అనేది మంచిది కాదు. ఇంకోటేమో వర్రీ కలిగించేటటువంటివి అవి తొలగించుకోవాలి. కనుక ఇవన్నీ కూడా కాక ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితులు కానీ, వాతావరణం పరిస్థితులు కానీ, అనేకమైన మన సివిలైజేషన్ కానీ, మన వే ఆఫ్ లివింగ్ కానీ, వీటన్నిటి వల్ల కూడా ఈ వైటల్ వీక్నెస్ అనేది ఉండే అవకాశం ఉంటుంది. రాంగ్ వే ఆఫ్ ఫుడ్ హ్యాబిట్స్ చాలామంది విషయం వచ్చిన గారు పెట్టినాను. అనేక మంది తల్లులు, మదర్స్ నాతో ఏం కంప్లైంట్ చేస్తారంటే, మా పిల్లవాడు అన్నం సరిగ్గా తినలేదు. కారణం ఏమిటి?
వాళ్ళ పిల్లవాడు స్కూల్కి ఎప్పుడు వెళ్తాడు, ఇంట్లో 8-8:30కి బాగా వెళ్తాడు. వాడికి పొద్దున 7 గంటలకు పాలు ఇస్తాడు. అసలు 8ంటికి ఆకలే వేయదు మామూలు వాళ్ళకి ఈ టైంలో. ఎప్పుడు వస్తుంది ఆకలి? 9-10 చేసరికి ఆకలి. మరి 8ంటికి అన్నం తినమంటే వాడు ఏం తింటాడు? వాడికి తినలేడు. గ్రోయింగ్ ఏజ్, ఆ ఏజ్లో వాడికి తిండి సరిగ్గా పట్టకపోతే ఏమవుతుంది? ఇప్పుడు ఏదో డబ్బాలో పెడతాడు, అది చల్లగా ఉంటుంది. ఆ చల్లంది తినమన్నా వాడికి ఉత్సాహం ఉండదు. న్యాచురల్గా ఏమవుతుంది? వాడికి తిండి మీద ధ్యాస పోతుంది, క్రమేణా తినాలని అనిపించదు. అందువల్ల చాలామంది పిల్లలు వీక్గా ఉండడానికి కానీ అవన్నీ కూడా కొన్నాళ్ళు అయ్యేసరికి ఏమవుతుంది? మీరు అన్నం పెట్టినా కానీ కూడా ఆదివారం నాడు కాస్త ఆలస్యంగా పెట్టినా కానీ కూడా హ్యాబిట్ పోయింది కదా, హ్యాబిట్ పోయేసరికి ఆహారం సరిపోతుంది. ఇవన్నీ కూడా ఈజీలు చెప్పి సోకాల్డ్ ఎడ్యుకేషన్ అని సివిలైజేషన్. మనం వీటి వల్ల ఏం పొందుతున్నామంటే ఇవే దానివల్ల ఓవరాల్ లాంగ్వేజ్ చాలా పోతుంది అని అనుకుంటాం. కానీ బాగానే ఉన్నారు, పెరగట్లేదు కానీ పెరుగుతారు అని వైటల్ వీక్నెస్ ఉంటుంది కదా. దానివల్ల ఏం జరుగుతుంది? వాడు పెరిగేసరికి వాడు 70-80 ఏళ్ళు బతకాల్సిన వాడు 50-60 ఏళ్ళ కల్లా వాడికి వైటాలిటీ అయిపోతుంది. ఇంకా వ్యాధి ఇంకేదైనా శరీరంలో ఉంటే ఇంకా తక్కువ కాలం బతకడానికి ఇలాంటివన్నీ కూడా ఉంటాయి వ్యాధులు. కనుకొని ఇలాంటి ఫ్యాక్టర్స్ కూడా మనం కొంచెం జాగ్రత్త పడాలి. A normal, sane, regulated life is the best means for establishing a better measure of vitality. చక్కగా వాళ్ళకి సరైనటువంటి ఒక రైట్ అంటే ఏ టైంలో ఆహారం తీసుకుంటే వాళ్ళు బలంగా ఉంటారు, ఏ టైంలో ఏది చేయాలి, ఆ ప్రకారం ఒక టైం టేబుల్ ఏర్పరచుకొని ఆ టైం టేబుల్లో వాళ్ళకి ఆహారం పెట్టుకోవాలి. ఆహారం కానీ అన్నీ 10-10ంటికి పాలు ఇస్తాము. న్యాచురల్గా ఎప్పుడు ఆకలి అవుతుంది వాడికి? నైట్ కట్టితే ఎప్పుడు ఆకలి, ఒక 2 hours అయినా ఉంటుంది కదా తాగిన పాలు. అప్పుడు సహజంగా ఆకలి వస్తుంది 9-9:30-10 అప్పుడు ఏదో కొంత వాడంటే వాడికి ఆకలి తినాలి వాడు, అప్పుడు వాడికి హెల్తీ ఇది ఉంటుంది. ఆ తర్వాత ఏదో మధ్యాహ్నం మళ్ళీ 2 గంటలకు ఎప్పుడు ఏదో కొంచెం ఆహారం పెడతాం, మళ్ళీ రాత్రి 7 గంటలకు పెడతాం. అప్పుడు వాడు హెల్తీగా పెరుగుతాడు పిల్లవాడు. దానివల్ల అలా కాకపోతే ఇగో ఇట్లాంటివి పిల్లలు పెట్టడం అది ఉంటుంది. చివరిసారి మాయాజము ట్యూబర్కులోసిస్ వ్యాధి పేరుగా రిపోర్ట్లో రాకపోయినప్పటికీ ఇప్పుడు ఇటువంటి రాంగ్ వే ఆఫ్ లివింగ్ వల్ల ట్యూబర్కులోసిస్ అనేటటువంటి వ్యాధి వస్తుంది వాళ్ళకి. ఆ వ్యాధి వల్ల లాంగేవిటీ చాలా దెబ్బతింటుంది వాళ్ళకి. అస్తమానం జలుబులు, జబ్బులు, అస్తమానం ఆకలి ఉండకపోవడం, జ్వరాలు రావడం, దగ్గు, విరోచనాలు, వాంతులు ఇట్లాంటివన్నీ ఉంటాయి. మనం ఎన్ని చెప్పినా సరే ఈ చెప్పినటువంటి ప్రాసెస్ అన్నీ కూడా కొంతవరకు వైటాలిటీ నిలబడడానికి పనికొస్తాయి. కానీ మనం ఏం చేయలేము. ఇవన్నీ కూడా పూర్వజన్మ కనుమలను అనుసరించి ఈ జన్మ వస్తుంది. వ్యాధులు కానీ ఆరోగ్యం కానీ అన్నీ కూడా మనం ఇంతకుముందు చేసినటువంటి కర్మ అంటే వే ఆఫ్ లివింగ్ కానీ అవర్ బిహేవియర్ కానీ వాటన్నిటి యొక్క సమ్ టోటల్ రిజల్ట్ ఈజ్ ప్రజెంట్ లైఫ్. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి కొంతవరకు దాన్ని మనం సరిచేయగలుగుతాం కానీ పూర్తిగా మనం చెయ్యలేము. వాడు ఎంతకాలం బతకాల్సింటే అంతకాలమే బతుకుతాడు. అంతేగాని దాని గురించి తాపత్రయం పడి ఏమీ లాభం లేదు. కర్మ యొక్క లిమిటేషన్స్ అనేవి జాగ్రత్తగా తెలుసుకోవాలి. వైద్య ప్రపంచంలో ఎవరు ఏమీ చేయలేనటువంటి పరిస్థితులు ఉంటాయి. అందువల్ల ఇది గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నాను. కండిషన్స్ కెనాట్ బి చేంజ్. మనం మార్చలేం. ఇప్పుడు కూడా ప్రజెంట్ లైఫ్ చూపిస్తామంటే ఇప్పుడు మోడర్నైజేషన్లో ఏమంటుందంటే మన ఇండియన్స్ ఎలా తయారయ్యారంటే అటు పూర్తిగా వెస్టర్న్ అవ్వలేదు. వీళ్ళకు ఉన్నటువంటి ఇండియన్ చార్ట్ అంతా పోగొట్టుకున్నారు. అందుకని హాఫ్ వే ఇన్ బిట్వీన్ అయ్యారు అనమాట. దే ఆర్ నైదర్ వెస్టర్న్ నార్ ఇండియన్. పాపులారిటీ బాగా ఎక్కువైపోయింది.
ఊరికే మనిషి బెడ్ మీద ఉన్నా సరే తీసుకెళ్ళి హాస్పిటల్లో చేర్చి ఏదో వాళ్ళు ఎంత వేసిందో అవి ఇవి రిపోర్ట్స్ అని అవన్నీ ఇవన్నీ చేసి వాడు ఎలాగో ఇది బాగుంటున్నాయి అందరికీ తెలిసిన సంగతి వీళ్ళకి తెలుసు వాడికి తెలుసు. వీళ్ళేమో ఏదో చేరుస్తారు, ఏం మంది ఇప్పట్లేదని వాళ్ళు వీళ్ళు అంటారు. వీళ్ళు చేసాం వాళ్ళేమో చేర్చించే చాలని చెప్పి డబ్బులు పిండుకోవడం వాళ్ళ పని. ఆ విధంగా ఉంటాయి. దానివల్ల ఏమవుతుంది, వీడు మనిషి డెత్ పీస్ఫుల్గా ఉండాల్సి డెత్ సఫరింగ్లో అయిపోతుంది అన్నమాట. పీస్ఫుల్ డెత్ అనేది వాడికి లేకుండా పోతుంది. ఆఫ్టర్ ఆల్ వీఆర్ బౌండ్ టు డై. ప్రీవియస్గా ఒక 30-40 సంవత్సరాలు 50 సంవత్సరాల క్రితం ఈ రియలైజ్ మన ప్రతి వాళ్ళకి కూడా తెలుసు, ప్రతివాడు చనిపోవడం అనేది సహజమైన విషయం. పుట్టడం అంటే సహజమో, చనిపోవడం కూడా అంతే సహజం. న్యాచురల్ డెత్గా ఉండి కామన్ పీస్ఫుల్ డెత్ అనేది ఉండేటట్టుగా చూసుకోవాలి. కానీ స్ట్రగుల్ ఫర్ సర్వైవల్ అనేది ఎట్టాగోట వాడిని ఊపిరి ఆడినట్టు ఉంటుంది, ఆడనట్టు ఉంటుంది. ఆ పరిస్థితుల్లో వాడిని ఎన్ని రోజులు బతికిచ్చినా వాడికి అది హెల్లే తప్ప వాడికి సర్వైవల్ అది. ఎన్ని ఈ కెనాట్ సర్వైవ్ ఇట్. అలాంటప్పుడు వాడిని పీచి ఎందుకు కదా అంటే ఈ శరీరం పోతే మన శరీరం రాదా వస్తుంది కదా. అది అందరం తెలిసిన విషయం. వాళ్ళకంటే పాశ్చాత్యులు కంటే అది తెలియదు. ఆ తీరు రీఇన్కార్నేషన్ అనేటటువంటి తెలియదు. పునర్జన్మ ఉన్నది అనే విషయం వాళ్ళకి తెలియదు, మనకు తెలుసు. తెలిసినప్పుడు ప్రాణం ఏమి లాభం లేదు, బతకడం ఇంపాసిబుల్ అని తెలిసిన తర్వాత పర్టికులర్లీ ఓల్డ్ పీపుల్ అయినప్పుడు స్ట్రగుల్ అనవసరం. బతికే యోగం ఉంటే బతుకుతాడు, లేకపోతే లేదు. ఏదో మంది చేస్తాం. వాడికి ఒక రకమైన ముఖ్యంగా పీస్ఫుల్ డెత్ అనేది ఉండేటట్టుగా చూడాలి. ఆయన ఓల్డ్ మ్యాన్ ఈ పాటలోనే బాబా ఇక్కడే 4 ఏళ్ళ అవతలు ఉంటారు. ఆయనకి ఏంటంటే తన సొంత ఇంట్లో పోవాలి, ప్రాణం పోవాలని ఆయన ఉద్దేశం. ఆయనకి ఏమైంది, ఎక్కువ ఓల్డ్ మ్యాన్, ఆయన 80 ఏళ్ళు, నియర్లీ 75 years 80 years ఉన్నాయి. ఆయన ముందే చెప్పాను, నన్ను హాస్పిటల్కి ఎక్కడికి చేస్తాను నేను ఇంట్లోనే ఉంటాను. ఆయనకి ఏదో వచ్చింది, ఎక్కువైంది. ఆయన కొడుకు ఒక కన్సెషన్ మాస్టర్. ఆయన ఏం చేశాడు, సరే ఉంచాడు. ఎవరో అన్నారు అదేంటండి ఇంట్లో పెట్టుకున్నట్టు కూర్చుంటారు. ఈ చుట్టుపక్కల వాళ్ళకి ఏం పని లేదు. వాళ్ళు ఫూల్స్ అయినా మనం ఫూల్స్ కాకూడదు. స్పష్టంగా చెప్పాలి, మాకు తెలుసు మా విషయం, మీరు కావాలంటే మీరు తోచిన మీరు చేసుకోవడం చెప్పగలిగి ఉండాలి. అంతేగాని వాడన్నాడు కదా వీడన్నాడు కదా అని చెప్పేసి అనవసరంగా మనం రొట్టు పడిపోయింది. వాళ్ళెవరో అన్నాక అనేసరికి ఏమో తీసుకెళ్ళి అంబులెన్స్ చేసుకొచ్చి అంబులెన్స్లో తెప్పిస్తే ఇక్కడి నుంచి తీసుకెళ్ళి మధ్యలోనే ప్రారంభం మళ్ళీ తెచ్చుకున్నారు ఇంటికి. ఆయనేమో ఇంట్లో పోవాలని పాప ఆ మొత్తాన్ని కోరుతారు. అదే బాధపడి అదే నేను అనవసరంగా కలిగించాను. ఇవాళ పూలు ఇచ్చానంటే ఎందుకు ఇచ్చావు వాడన్నాడు. వాడంటే నీకే మన బుద్ధి కలిగిన వాడు గడిచారు మన తింటామా అన్నం ఏంటండి గడిచినండి మంచి బలం ఉన్నాడు అనుకోండి తినడానా కామన్ సెన్స్ ఉండాలి కదా. వాడు వీడు అంటే సమాధానం చెప్పాలి. నీ విషయం నీ ఇష్టం, నా విషయం నువ్వు కల్పించుకోకు. పాశ్చాత్య దేశాల్లో ఎవరు చేయరు కదా. పుట్టి ఇండియన్స్ ఎంత వెసవాలంటే ఈ విషయాల్లో ఇట్లాంటి విషయాల్లో చాలామంది అక్కడ లేని పక్కవాడి విషయాల్లో వాడు చేయడు. మళ్ళీ అలాగా వాడికి సలహా బారేస్తాడు, చూస్తాడు. అలా మంట బాగా అంటూ ఉంటారే అట్లా ఆ గోదావరి కట్టుకుని కూర్చుంటాడు వాడు. కూర్చొని మన లాంటి వాళ్ళం భయపడితే దిగుతుంది. అదే ఏం భయం లేదండి, దిగండి, కంగారు ఏం లేదండి, అదే సరే ఏం భయం లేదు దిగమంటారు. మనం దిగి కొట్టుకుపోకుండా చక్కగా స్నానం చేసి ఎక్కడ వచ్చి అప్పుడు వాడు దిగుతాట. అది అట్టగా అట్లాంటి వాళ్ళు వీళ్ళంతా. అందుకని అలాంటి వాళ్ళని మనం ఏమీ లెక్క చేయాల్సిన పని లేదు. మన విషయం మనం ఆలోచించుకోవటం. మనకు ఆలోచిస్తే మనకు ఎలా చేయాలనిపిస్తే అలా చేస్తాం. వాడు చెప్పాడు వీడు చెప్పాడంటే అనవసరం నీకు ఈ విషయం చెప్పడం అంటే స్పష్టంగా చెప్పాలి. డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ అదర్ చెప్పాలి. ఈ కామన్ సెన్స్ అది. పాశ్చాత్య దేశాలు ఎవరు ఇలాంటి దేశాలు చేయరు, ఎవరు అనరు అసలు. ఇక్కడ మన ఇండియన్సే చెప్పానుగా, వాడు వెస్టర్నైజ్ కాదు, ఇది ఇండియన్ కాదు. ఎవరికి ఎలా రాసి ఉంటే అలా జరుగుతుంది దగ్గర. నాయన ఏదో మంది చేస్తున్నాం, వాడికి బతికే యోగం ఉంటే బతుకుతాడు, లేకపోతే లేదు. ఏదో మంచి మందిగా కదా అంతవరకు. ఎవడు ప్రాణం పోలేడు. ఇవన్నీ తెలుసు కదా. అది కొంచెం అలాగని మంది చేయకుండా ఉంటాము. ఆ పెద్ద ఇవన్నీ ఇట్లా ఉంటాం. పెద్ద హాస్పిటల్ అయితే ప్రాణం వస్తారా? ఏముండదు. వీడేంటంటే దే ఆర్ నైదర్ వెస్టర్న్ నార్ ఇండియన్. ఇండియన్స్ వాళ్ళకు పెద్దలు ఇచ్చినటువంటి చక్కగా ఒకప్పుడు ఇలాంటి పంచమాలే ఉండేది కాదు. తీర్చేవాడు మంది చేసేవాడు అవన్నీ నిజమే. కానీ డెత్ ఈజ్ ఆల్వేస్ పీస్ఫుల్ వన్స్ వన్ టైం బ్యాక్.
ఎప్పుడు కూడా డెత్ పీస్ఫుల్గా ఉండాలి. ఎవ్రీబడి ఈజ్ బౌండ్ టు డై. కానీ బౌండ్ టు రీబోర్న్ అన్నది అయింది, అది మర్చిపోకూడదు. పుట్టిన ప్రతివాడు చస్తాడు, కానీ చచ్చిన ప్రతివాడు మళ్ళీ పుడతాడు. ఏమైనా వాళ్ళు లేదు, అక్కడెక్కడ ఉండడు. వాళ్ళు ఏదో క్రిస్టియన్స్కి వాళ్ళకి సరిగ్గా తెలియక వాళ్ళకి అలా అంటారు, కానీ పాచేస్తారు ఇంకా అంతే ఎప్పుడో అనేది అలా అంటారు. డే ఆఫ్ జడ్జిమెంట్ అది ఇది. కానీ మరి అది మాత్రం మనకు పాశ్చాత్య మన వాళ్ళు చెప్పారు కదా దాన్ని ఏమిటన్నది. వాళ్ళు శరీరం పోయిన తర్వాత మళ్ళీ శరీరం వస్తుంది. శరీరం పోవడం అంటే ఈ చొక్కా తీసేస్తే ఏమిటో అది తీసేసాం అంతే. లోపల మనకి యాజిటీస్గా ఉంటాడు. ఇది వస్తుంది మనకి అవకాశాన్ని బట్టి. మన దాంట్లో ప్రత్యేకంగా కొన్ని చాప్టర్స్ ఇచ్చాడు, డీటెయిల్డ్ చాప్టర్స్ దీంట్లో ఇచ్చాడు. అది ది ప్రాసెస్ ఆఫ్ రెస్టిట్యూషన్ ఇవన్నీ కూడా ఇచ్చాడు. బాడీ శరీరం ఎలా పోతుంది వాటి మీద అలా డీటెయిల్డ్ ఇచ్చాడు. ఓపుకుంటే మనం చూసుకోవచ్చు, అవన్నీ చక్కగా చదువుకోవచ్చు. కాబట్టి అది కనుక వైటల్ బాడీలో ఇది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలని చెప్పాలి. పాశ్చాత్యులకి మన ఈస్టర్న్ కంట్రీస్లో ఉన్నటువంటి ప్రాచ్య దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క వీళ్ళకి ఉన్నటువంటి బాడీస్లో ఉన్న డిఫరెన్స్ చెప్తున్నాడు. ఆన్ ఓరియంటల్ అండ్ ఆక్సిడెంటల్ బాడీస్ ఏమన్నా తేడా ఉందా, కాజెస్ ఆఫ్ ప్రొసీజర్స్లో కానీ ఎఫెక్ట్స్లో కానీ ఏమన్నా తేడా ఉందా అంటే చెప్తున్నాడు. హ్యుమానిటీ ఈజ్ వన్ and the same all over the world, and both eastern and western bodies are prone to the same diseases and manifest the same symptoms. అందరికీ కూడా శరీరాలు ఒకటే రకంగా ఉంటాయి, ఒకటే రకమైన వ్యాధులు అవి కూడా వస్తాయి, దాంట్లో ఏమి ఉండదు అన్నాడు. ఆల్ సఫర్ ఫ్రమ్ ట్యూబర్కులోసిస్, ఫ్రమ్ క్యాన్సర్ అండ్ ది సెక్సువల్ టైల్స్. ఆల్ డై ఫ్రీక్వెంట్లీ ఫ్రమ్ న్యూమోనియా అండ్ ఇన్ఫ్లుయెంజా. లంగ్స్ కండిషన్ వాళ్ళతో పోవాల్సి వచ్చినప్పుడు పోతారు. త్రూ శానిటేషన్ అండ్ అదర్ క్యూరేటివ్ మెథడ్స్ carried out on a large scale, ancient diseases inherited from old Atlantis, such as bubonic plague and cholera, are being slowly stamped out. మన మధ్య ఈ కలరా ఇలాంటి వ్యాధులు కొన్ని అంటు వ్యాధులు లాంటివి ఉన్నాయో అవి మానవుడు హైజీనిక్గా ఉండటం, నీట్గా ఉండటం, పరిశుభ్రంగా ఉండటం మొదలైనవి కల్టివేట్ చేసుకోవడం చేత, రైట్ వే ఆఫ్ హ్యాబిట్స్ అవి కల్టివేట్ చేసుకోవడం చేత క్రమేణా కొన్ని వ్యాధులు మాత్రం లేకుండా పోతున్నాయి. ఏ స్టిల్ క్రాప్ అవుట్ ఇన్ ద ఈస్ట్ ఓయింగ్ టు ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఏన్షియంట్ సివిలైజేషన్, ది ల్యాక్ ఆఫ్ ఫుడ్, ఆఫ్ శానిటేషన్ అండ్ ది డెన్స్ క్రౌడ్. అంటే ఈస్ట్ అంటే ఇదే మన ఈస్టర్న్ కంట్రీస్, ప్రాచ్య దేశములు. వాళ్ళ దగ్గర మాత్రం ఇంకా కొంతవరకు ఉన్నాయి. కారణం ఏంటంటే వాళ్ళకి చాలా కాలం నుంచి వస్తున్నటువంటి వే ఆఫ్ లివింగు, హ్యాబిట్స్, ల్యాక్ ఆఫ్ ఫుడ్, సరిగ్గా ఆహారం సరైన తిండి తీసుకోలేకపోవటం, జరగకపోవటం అన్నమాట. ఇన్వాన్షన్ ఆఫ్ ఫుడ్ తిండి లేకపోవటం, తర్వాత ఆఫ్ శానిటేషన్ పరిశుభ్రత లేకపోవటం, అండ్ ది డెన్స్ క్రౌడింగ్, నలుగురు ఉండాల్సిన చోట 15 మంది ఉండటం, ఇవన్నీ ఇదొకటి చెప్పారు. కాబట్టి వీటి వల్ల ఇంకా ఇక్కడ కొన్ని వ్యాధులు ఇంకా పెర్సిస్ట్ అవుతూ ఉన్నాయి, కంటిన్యూ ఉన్నాయి. దే ఆర్ ఆల్సో క్లైమాటిక్ డిసీజెస్ అండ్ పెరిష్ ఇన్ ద కోల్డర్ ఎయిర్ ఆఫ్ ది నార్త్. ఇంకా కొంతమందికి బాగా చలి వల్ల వచ్చేటటువంటి వ్యాధులు, ఇంకా క్లైమాటిక్ కండిషన్స్ వల్ల వచ్చేటటువంటి వ్యాధులు అవి కూడా ఉన్నాయి. సర్టన్ డిసీజెస్ ఆర్ ద రిజల్ట్ ఆఫ్ రాంగ్ డైట్ యూజ్ ఆర్ అన్నెంబర్డ్ సెంచరీస్. చాలా కాలం నుంచి సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల కూడా చాలామంది ఉన్నారు. వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ ఫర్ ది అపరెంట్ డిఫరెన్స్ మే లై ఆల్సో ఇన్ ద గ్రేటర్ ఏజ్ ఆఫ్ ది ఓరియంటల్ రేసెస్. ది డిసీజెస్ ఆఫ్ ఓల్డ్ ఏజ్
and those of the youth or middle age have their variations, and Asia and its people are very very old. ఒక్కొక్క దాంట్లో కూడా రకరకాల ఏ ఏజ్లో వచ్చేటటువంటి ఉండే ఆ వ్యాధులు ఆ ఏజ్లో వస్తున్నాయి. అందులో ఈ రేస్ బాగా ఓల్డ్ రేస్ అవ్వడం చేత ఏషియన్స్ చాలా ఓల్డ్ బాగా ప్రాచీనమైనటువంటి జాతి. ఈ మధ్య యూరోపియన్ కంట్రీస్లో చాలా భాగం ఆర్వాచీనము అంటే ఈ మధ్య అంటే కొన్ని లక్షల సంవత్సరాల యువతల ప్రారంభమైనటువంటి పాశ్చాత్య మన భారతీయులు ఈ ప్రాచ్య దేశాలు అన్నీ కూడా ఉన్నటువంటి ఈస్టర్న్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు మాత్రం కోట్ల సంవత్సరాల నుంచి ఉన్నటువంటివి. కాబట్టి ఆటోమేటిక్గా ఆ సివిలైజేషన్లో కానీ ఆ బాడీస్లో కానీ ఇన్హెరిటెడ్గా వస్తూ ఉన్నటువంటి వ్యాధుల లక్షణాలు ఉన్నాయి. అవి ఇంకా 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 వస్తూ ఉండటం చేత కంపేరిటివ్లీ వెస్టర్న్స్ కన్నా ప్రాచ్య దేశంలో వాళ్ళు ఈస్టర్న్స్ ఎక్కువ ప్రోన్ టు డిసీజ్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. వ్యాధులు వచ్చే అవకాశాలు కొంచెం ఎక్కువ ఉంటాయి వాళ్ళకన్నా. ఈ బాడీ స్టాక్ ఈజ్ వేరింగ్ అవుట్ ఫాస్ట్. వీళ్ళ యొక్క శరీరం యొక్క పటుత్వం ఉన్నది ఒక్కొక్క జనరేషన్స్ కొన్ని జనరేషన్స్ సెంచరీస్ అవుతుండేసరికి బిల్డ్ యొక్క స్ట్రెంత్ తగ్గిపోతుంది. బికాజ్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ ది డిసీజెస్ వస్తూ ఉంటాయి కదా, అది ఎంత ఓల్డ్ అయితే అంత ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఏమవుతుంది, పటుత్వం అనేది బాడీ ఫ్రేమ్ యొక్క పటుత్వం అనేది తగ్గిపోతుంది. ఇండియా ఈజ్ ఫార్ ఓల్డర్ దాన్ యూరప్, బట్ ది చైనీస్ అండ్ జపనీస్ స్టాక్ ఈజ్ ఓల్డర్ స్టిల్. ఇంకా చైనీస్ జపనీస్ వాళ్ళు ఇంకా పాత శరీరాలు. అండ్ యట్ దే డిమాన్స్ట్రేట్ నో సచ్ సైన్ ఆఫ్ ఎఫెక్ట్ ఓల్డ్ ఏజ్. ఈ రీజన్ ఫర్ దిస్ లైఫ్ ఇన్ ద వెరీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎమోషనల్ బాడీ యాజ్ ఫౌండ్ ఇన్ ది ఆర్యన్ ఆర్ అట్లాంటిక్ అనేది. ఎందుకనంటే వాడు చైనీస్కిను జపనీస్కి మనకున్నంత ఎమోషనలిజం ఉండదు. మన ఇండియన్స్కి ఎమోషన్ చాలా ఎక్కువ. ఊరికి ఇట్లాంటి కోపం వచ్చేస్తుంది భారతీయుడికి. ఎమోషన్స్ చాలా త్వరగా ఎమోషన్లోకి వెళ్ళిపోతారు. వాడు చైనీస్ జపనీస్ మనంత ఎమోషనల్ కాదు. దే ఆర్ నాట్ సో సెన్సిటివ్ మెంటల్లీ యాజ్ వి ఆర్. అందువల్ల అందుకనే ఇద్దరు భారతీయులు ఎప్పుడు కలిసి పనిచేయలేదు. వాళ్ళు జపానీస్ చెప్పారుగా, వై వీఆర్ సక్సెస్ఫుల్ అండ్ వై ఇండియన్స్ ఆర్ నాట్ సక్సెస్ఫుల్ ఇన్ ఇండస్ట్రియల్ వరల్డ్ అంటే, బికాస్ ఇక్కడ మేము నలుగురం పని చేస్తున్నామంటే వీ డోంట్ యూజ్ అవర్ ఇండివిజువల్ బ్రెయిన్ ఇన్ దట్. ఒక ప్రోగ్రాం ప్రకారం చేసుకుపోతుంటాం. అదే ఇద్దరు ఇండియన్స్ కూడా అలా కలిసి పనిచేయలేరు అనుకోండి. కొట్టుకుంటారు, ఇవాళ కాక రేపైనా సరే 2 రోజులు అయితే కొట్టుకుంటారు. అంటే వేరే వాళ్ళు మాత్రం జపానీస్ కానీ వాళ్ళు అలాగా అంత తొందరగా వాళ్ళు ఇప్పుడు ఏదో చాలా ఇబ్బంది. ఆ విషయంలో ఆ మెంటల్ సెన్సిటివిటీ ఇండియన్స్కి చాలా ఎక్కువ. అందువల్ల ఇండియన్స్ మోర్ సెన్సిటివ్ మెంటల్లీ అండ్ దేర్ ఫోర్ ఇట్ రిఫ్లెక్ట్స్ అపాన్ ది నర్వస్ సిస్టమ్. కాబట్టి వాళ్ళ నాడీ మండలం మీద ఇది పడుతుంటారు, వీక్గా ఉంటారు. I might answer your question, however, very briefly by saying that there is no difference whatever in the basic causes of disease in the East and West. They are the same for the whole human family. హ్యూమన్ ఫ్యామిలీకి మొత్తం ఒకటే. కాకపోతే ఏంటంటే కారణం ఇది, మన ఏ జాతి ఎంత ఓల్డ్ అయితే దాన్ని బట్టి ఆ జాతికి వచ్చేటటువంటి వ్యాధుల యొక్క పరిణామం కొంచెం ఎక్కువగా ఉంటుంది, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. అండ్ నర్వస్ సిస్టమ్ గురించి 2 మాటలు. నర్వస్ సిస్టమ్ in the right understanding of the relationship of etheric or vital body to the nervous system of the human body, 2 great aspects of soul activity can be grasped. First, that aspect of soul life which enables the soul to motivate and force into incarnation and the activity of the physical mechanism. The body is the galvanizing activity of what we call life. ఏంటంటే the right understanding of the relationship of the etheric or vital body which is the major and minor centers and its network of knowledge to the nervous system of the human body, 2 great. కాబట్టి
మన బాడీలో ఉన్నటువంటి ఈథరిక్ వైటల్ బాడీ ప్రాణశక్తికి మన శరీరంలో ప్రాణమయ కోసం అని అంటాం. మనం ప్రాణశక్తి అనేది నర్వస్ సిస్టమ్ ఉంది. ఈ రెండింటికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి, ఇది ఆయన ఆ విషయం చెప్తున్నాను. చెప్తూ ఫస్ట్ దట్ ఆస్పెక్ట్ ఆఫ్ సోల్ లైఫ్ విచ్ ఎనేబుల్స్ ది సోల్ టు మోటివేట్ and force into incarnation and activity the physical mechanism of the body through the galvanizing activity of what we call life. కాబట్టి ఏంటంటే ఒకటి మన శరీరంలోకి రావడానికి ఇన్కార్నేషన్ అంటే శరీరం తీసుకోవడానికి పనిచేసేటటువంటి శక్తి ఏదైతే ఉంటుందో అంటే మన శరీరంలో ఉన్నప్పుడు పనిచేస్తున్నటువంటి శక్తి ఒకటి గాల్వనైజింగ్ యాక్టివిటీ ఆఫ్ వాట్ వీ కాల్ లైఫ్. లైఫ్ ఎనర్జీ అనేది మనం అంటాం. శరీరంలో ప్రవేశించినప్పుడు జీవశక్తి అనేది మనలో వచ్చింది. దాన్నే ప్రాణశక్తి యొక్క ఒక ఆస్పెక్ట్ జీవశక్తి అంటే. అది ఉండడం చేత మనం ఫిజికల్ బాడీలో ఉండగలుగుతున్నాం. అది ఒకటి చెప్పాలి. సెకండ్ దట్ ఆస్పెక్ట్ ఆఫ్ కోర్ లైఫ్ విచ్ ప్రిజర్వ్స్ ది ఫిజికల్ వెహికల్ ఇన్ హెల్త్ టు ద ఫ్రీ ప్లే ఆఫ్ ప్రాణిక్ కర్వ్. కాబట్టి ఒకటేమో శరీరంలో రావడానికి కావాల్సినటువంటి జీవశక్తి అనేది ఒకటి పనిచేస్తుంది. ఇంకోటేమో వైటాలిటీ త్రూ ది సెంటర్స్. ఒకటి రెండు రకాలైనటువంటి శక్తులు పనిచేస్తుంటాయి. ఒకటేమో జీవశక్తి. ఆ జీవశక్తి అంటే లైఫ్ ఎనర్జీ. ఆ జీవశక్తి శరీరంలో ఉన్నప్పుడు వీడు శరీరంలో ఉండడానికి సాధ్యమవుతుంది. అది ఒక బ్యాటరీ లాంటిది ఎనర్జీ అన్నమాట. సోలు ఫిజికల్ బాడీలోకి రావడానికి ముందు దానికి జీవశక్తి అనేది ఒకటి ఏర్పడుతుంది. ఆ జీవశక్తి వల్ల శరీరం అనేది నిలబడి ఉంటుంది. సోలు, జీవశక్తి, తర్వాత శరీరము. లైఫ్ ఎనర్జీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ వైటల్ ఎనర్జీ. వైటల్ ఎనర్జీ అనేది అంటే ఒకటేమో కరెంటు, ఇంకోటేమో పెట్రోల్ ఎనర్జీ లాంటిది. రెండు రకాలైనటువంటి ఎనర్జీస్ వర్క్ చేస్తూ ఉంటాం శరీరంలో ఫర్ కీపింగ్ ది బాడీ ఇన్ రన్నింగ్. ఈ మేజర్ ఏంటంటే శరీరం నిలబడి ఉండడానికి సంబంధించినటువంటిది. అది మాత్రం మిగతా దాంట్లో దానికి ఏమీ సంబంధం లేదు. ఎంతకాలం బతికుండాలో అంతకాలం ఉంటాడంటే ఆ లైఫ్ ఎనర్జీ. అది విచిగా అయితే నువ్వు ఇంక ఏం చేసినా లాభం లేదు. అది కాక త్రూ డిఫరెంట్ సెంటర్స్, మనలో ఉన్నటువంటి సెంటర్స్ ద్వారా వేరే ఎనర్జీ బాడీలోకి సప్లై అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఎలాగంటే ఒక ఇంటికి 3 ఫేజ్ కరెంటు అలా ఇవ్వట్లా. ఆ 3 ఫేజ్ కరెంటు అంటే ఏమిటంటే 3 రకాలైనటువంటి కరెంటు వస్తుంది, 3 పాయింట్స్లోకి వస్తుంది. అలాగనమాట. ఒకటేమో శరీరంలో ఉన్నటువంటి లైఫ్ అంటే జీవుడి శరీరంలో ఉండడానికి కావాల్సినటువంటి శక్తి అంటే అది ఒక కాంట్రాక్ట్ లాంటిది అనుకోండి. ఇన్నాళ్ళు మనం ఉండడానికి మనకి ఒక అగ్రిమెంట్ అయిన తర్వాత ఆ ఇంట్లోకి అన్నాళ్ళ పాటు మనం ఎవరిని కదిలించాడు. ఆ టైం వచ్చిన తర్వాత మరి యూ హ్యావ్ టు డీల్ ది బాడీ అది హౌస్. అయితే ఇంట్లో ఉన్నప్పుడు మనం ఏదో ఆహారం తింటూ ఉంటాం, ఒక రకమైన మన సర్వైవల్కి కావాల్సినటువంటి మనీ కానీ ఏదో అలాంటివి అనుకోండి. అది ఈ ఎనర్జీ ప్రాణిక్ ఎనర్జీ అంటారు. అది ఏం చేస్తూ ఉంటుంది, బాడీ యొక్క మెయింటెనెన్స్ చేస్తూ ఉంటుంది. రెగ్యులర్ మెయింటెనెన్స్ ఆఫ్ ది బాడీ అంటే మనసులో నీరసం రాకుండా ఉండేటటువంటిది అనుకోండి. శక్తి ఇస్తూ ఉంటుంది. ఇది డే టు డే లైఫ్ సర్వైవల్ వాటికి వ్యాధి నిరోధక శక్తి అవి ఇస్తూ ఉంటాయి. కానీ ఒకవేళ ఈ శక్తి కానీ తక్కువైతే మనిషి చాలా వీక్ అయిపోతాడు. కానీ చావడానికి కావాల్సినటువంటి సెంటర్ వేరే ఉంది. ప్రాణిక్ ఎనర్జీ అది వైటల్ ఎనర్జీ అది వేరు. దాని లైఫ్ ఎనర్జీ అంటారు. కొద్ది తేడా అనమాట దానికి దీనికి. సెకండ్ దట్ ఆస్పెక్ట్ ఆఫ్ సోల్ లైఫ్ విచ్ ప్రిజర్వ్స్ ది ఫిజికల్ వెహికల్ ఇన్ హెల్త్ త్రూ ద ఫ్రీ ప్లే ఆఫ్ ప్రాణిక్ కరెంట్. The above is an attempt to express great truth in as simple a fashion as possible. The true significance of the above statement embodies the next great step in the field of true psychology and of healing. The whole subject is profoundly interesting. Some of which I have dealt in the pages of a treatise on white magic, and you would find it of value to study the matter there outlined. The general situation in this connection might be outlined very briefly as follows. కాబట్టి జనరల్గా a human being
is a combination of various types of force. అది నేను చెప్పిన మళ్ళీ చెప్తున్నాను. There is the force or energy of matter itself, which might be regarded as the energy aspect in its totality of the cells or atoms of the body. మన శరీరంలో ఉన్నటువంటి యాటమ్స్ ఉంటాయి కదా, సెల్స్, జీవకణాలు, వాటిలోంచి మనకు కొంత శక్తి వస్తుంది. అది ఒక రకమైన శక్తి, గుర్తుపెట్టుకోండి. ది వర్డ్ సెల్ ఇట్ సెల్ఫ్ సజెస్ట్ in its usual connotation as imprisoned life, and life and energy are, for the esotericist, synonymous terms. This is the third aspect of divinity, expressing itself in humanity. అంటే థర్డ్ ఆస్పెక్ట్ ఉందిగా, 3 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఒకటి ఎలక్ట్రిక్ ఫైరు, 2 సోలార్ ఫైరు, 3 ఫైర్ బై ఫ్రిక్షన్. అంటే ఏంటి? 1 ఎలక్ట్రిక్ ఫైరు, 2 సోలార్ ఫైరు, 3 ఫైర్ బై ఫ్రిక్షన్. 3 అంటే ఒకటేమో ఎనర్జీ ఫ్రమ్ ది స్పేస్, స్పేస్ ఎనర్జీ, దాన్ని మాస్టర్ గారు విద్యుత్తు అనే పేరుతో ట్రాన్స్లేట్ చేశారు. రెండవది సోలార్ ఫైర్, సూర్యశక్తి అని చెప్పి చెప్పారు. మూడవది ఫైర్ బై ఫ్రిక్షన్ అన్నారు. దాన్ని ఫిజికల్ మ్యాగ్నెటిజం ఆఫ్ ది ఎర్త్, భూమిలోంచి వచ్చేటటువంటి మ్యాగ్నెటిక్ ఎనర్జీ అన్నారు. అలాగా 3 రకాలైనటువంటి శక్తులు మొత్తం చోట్ల మన చుట్టూ పనిచేస్తున్నాయి. వాటి ద్వారా మనకి ఒక్కొక్క దాంట్లో నుంచి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఎనర్జీ వస్తుంది. ఒకటేమో సోల్కి సంబంధించిన ఎనర్జీ,